మా ఇంటి పక్కన ఆయన చూస్తుండ. సార్ గుడ్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, కూర్చో కూర్చో. మ్యాటర్ అంతా బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను సార్. ఈ మాటలు చెప్పేటప్పుడు నువ్వు బాగా మూడ్లో ఉండాలి. నేను దగ్గరుండి చెప్పిస్తాను. ఏం చేస్తున్నారు సార్? చెప్పాను కదా, నీకు మూడు తెప్పిస్తున్నాను. అవసరం లేదు సార్, నేను చెప్పేస్తాను. నీకు అవసరం లేకపోయినా మాకు అవసరం. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడేంటి ఇక్కడ ఉన్నాడని షాక్ అయ్యావా? నీకు తెలియని విషయం ఏంటంటే ఇతని ఛానల్కి ఫండ్స్ ఇచ్చేది నేనే. నిన్ను పొందడానికి ఎంత స్కెచ్ చేశానో తెలుసా? నీకోసం నా పెళ్ళాం వీడియోస్ని అడ్డంగా పెట్టుకున్నానే. ఏంటి భయపడుతున్నావా? భయపడుతున్నట్టు నటిస్తున్నావా? ఇప్పుడు చెప్పేదానికి ఖచ్చితంగా భయపడతావు. నువ్వు స్నానం చేసినప్పుడు తీసిన వీడియో కూడా నా దగ్గరే ఉంది. ఇల్లు నాదే కాబట్టి కెమెరాలు ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడ్చించాలే, కమాన్ బేబీ, కమాన్. మీకే కెమెరాలు పెట్టడం వచ్చి అనుకున్నారా? మాకు రాదనుకుంటున్నారా? ఒక్క నిమిషం. కాకపోతే మీరు మరీ అవుట్డేటెడ్ స్టైల్లో వీడియో మాత్రమే రికార్డ్ చేశారు. మేము కొంచెం అప్డేట్ అయ్యాం. ఏకంగా సర్ ఛానల్ ఫేస్బుక్ పేజీ నుంచే లైవ్ పెట్టాం. మన యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య బాగా ఫాస్ట్ అయిపోయాయి కదా. ఆల్రెడీ లైవ్ వీడియో వేరే ఛానల్స్లో టెలికాస్ట్ కూడా చేసేస్తున్నారు. భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టించిన భార్య అని నా ఫోటో, నీ ఫోటో, సార్ ఫోటోలు వేసి డిబేట్లు కూడా మొదలుపెట్టారు. అసలు నేనేంటి ఇక్కడ, ఈ లైవ్ వీడియో ఏంటి అని అర్థం కాక మీ బ్రెయిన్లో నరాలు నాటు స్టెప్పులు వేస్తున్నట్టున్నాయి. పాపం వాటికి రెస్ట్ ఇవ్వడానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుందామా? ఏ శ్వేత, ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు? నిన్ను బయటికి వెళ్ళమన్నాడు. నీకు అసలు విషయం చెప్పాలి. వీడు నన్ను కొద్ది రోజులుగా నా నీట్ వీడియోలో అడ్డం పెట్టుకొని నన్ను వేధిస్తున్నాడు. అవునా? అప్పటి నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను స్నానం చేసిన వీడియోలు కూడా వాడి దగ్గర ఉన్నాయి. అది ఇప్పుడే చూశాను. అయినా మీ ఇంట్లో నువ్వు స్నానం చేస్తుంటే ఆ వీడియో అతని దగ్గరికి ఎలా వచ్చింది? వాడు చూపించిన వీడియోస్లో మా ఆయనతో ప్రైవేట్గా గడిపిన వీడియో కూడా ఉంది. అవునా? అవి చూడగానే ఎందుకో మా ఆయన మీద డౌట్ వస్తుంది. అది శ్వేత, మీకు విషయం చెప్పాలి. అది మీ హస్బెండ్.
చెప్పిన దాన్ని బట్టి వింటే ఇందులో ఖచ్చితంగా మా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనిపిస్తుంది. మన డౌట్ క్లియర్ అవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. రేపు నువ్వు రికార్డింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు అబ్బా, నీళ్ళు ఈ అంకుల్ గాడికి నా మొగుడు గాడికి ఒకే ముహూర్తంలో భలే పెళ్లి చేశాం కదా. వీళ్ళకి చదివింపులు ఇవ్వడానికి బయట మీడియా వాళ్ళు, పోలీస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. పద, ఈ కొత్త జంటని వెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పుదాం.